హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ప్రిలిమ్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సిరీస్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 2025లో ఎగ్జామ్ రాసినా లేదా 26, 27 ఏ ఇయర్లో ఎగ్జామ్ రాసినా కూడా ప్రిలిమ్స్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ చాలా టఫ్ అని చాలామంది అంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ అటెంప్ట్లో ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే చాలా ఐటమ్స్ తీసుకున్న వాళ్ళు కష్టపడతారు, కాదని అన్ను చాలా కష్టపడతారు. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళకన్నా వీళ్ళు చాలా కష్టపడతారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకోరు. యూపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది అర్థం చేసుకోరన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు పట్టేస్తుంది ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. అలా కాకుండా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసేవాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు అంటే ఎగ్జామ్ సిలబస్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. అది అండర్స్టాండ్ చేసుకొని ఒక్కసారి వాళ్ళు పీవైక్యూస్ చూస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే యూపీఎస్సీ సిఎస్సి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు యూపీఎస్సీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి అని క్లియర్గా క్వశ్చన్స్ చూస్తారన్నమాట. క్వశ్చన్స్ చూసినప్పుడు సిలబస్లో చూస్తే ఎవ్రీథింగ్ అండర్ ద సన్, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి అంత నేర్చుకోవాల్సి ఉంటుందేమో అని మనం అనుకుంటాం. కానీ పీవైక్యూస్ చూస్తే ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి అనేది మొత్తం అర్థమవుతుందన్నమాట. సో సిలబస్ ఒకటి చూడాలి, అలాగే పీవైక్యూస్ ఒకటి చూడాలి. దీని ద్వారా మీరు సిఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. డెఫినెట్గా కష్టపడాలి, కాదని అనను. కాకపోతే ఏం చదవాలి అనేది కూడా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ చేసేవి రెండే, ఒకటి సిలబస్, ఇంకొకటి పీవైక్యూస్ అన్నమాట. ప్రిలిమ్స్ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మనము రోజుకి ఒక 10 క్వశ్చన్స్ 10 పీవైక్యూస్ సాల్వ్ చేస్తామండి ప్రతిరోజు. ఇలా చేసుకుంటూ పోతే ఏప్రిల్ మంత్కి మీరు 15 ఇయర్స్ పీవైక్యూస్ కంప్లీట్ చేసేస్తారన్నమాట. 15 ఇయర్స్ పీవైక్యూస్ మీరు కంప్లీట్ చేసినప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు యూపీఎస్సీ వాళ్ళు అనేది అర్థమవుతుంది. ఇంకొకటి, అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుందన్నమాట. ఈ పాత 15 ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్లో ఏదో ఒకటో రెండో రిపీట్ అయినా కూడా 4 మార్కులు వచ్చినట్టే కదా. కాబట్టి రిపీట్ కూడా అవుతాయి, కాబట్టి దానివల్ల కూడా మీకు లాభాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అదొకటి అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఏవి అయితే ఉంటాయో వాటికి రిలేటెడ్గా నెక్స్ట్ ఇయర్స్లో క్వశ్చన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఓన్లీ ఈ క్వశ్చనే వస్తుంది, ఇలాగే ఆప్షన్స్ వస్తాయి అనుకోకూడదు. ఆ క్వశ్చన్కి ఏవేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిపైన కూడా మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. మొత్తం దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రాసి పెట్టుకోవాలి. ఒక క్వశ్చన్ ఉంది అంటే దానికి ఆప్షన్స్ ఇచ్చారు కదా, కమింగ్ ఇయర్స్లో ఆప్షన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. దాని గురించి అని మనం పీవైక్యూస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా హిందీలో మాత్రమే ఉంటుంది మన ప్రిలిమ్స్ పేపర్. అలాంటప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఈ ఎగ్జామ్ రాయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే క్వశ్చన్ చదివాక అర్థం చేసుకోగలగాలి కదా. మనం ఇన్ని రోజులు తెలుగు మీడియంలో చదువుకొని ఒకటేసారి ఈ ఇంగ్లీష్లో పేపర్ ఇవ్వాలి అంటే మనకు కూడా కొంచెం భయం వేస్తుంది. కానీ మీరు ప్రతిరోజు కొన్ని 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 సాల్వ్ చేస్తూ ఉంటే అర్థము ఏంటి, క్వశ్చన్స్కి అర్థం ఏంటి అన్నది కూడా మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. దాని ద్వారా ఎగ్జామ్ హాల్లో మీరు టెన్షన్ పడకుండా ఈజీగా రాయగలుగుతారు. ప్రాక్టీస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయడానికి ఈజీ ఉంటుంది. అయితే చాలామంది ప్రిలిమ్స్కి 2 to 3 months ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అలా కూడా చేయొచ్చు, తప్పు లేదు. కానీ మనము ఆప్షన్స్ అనలైజ్ చేసుకోవాలి. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక్క పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే 400 ఆప్షన్స్ అవుతాయి. కాబట్టి మనం అన్నీ అనలైజ్ చేసుకోవాలి. ఎలా ఉంటుంది అని మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి రోజుకు కేవలం 10 క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేశారనుకోండి, ఈజీగా మీకు కూడా పీవైక్యూస్ హెల్ప్ చేస్తాయి ఒకటి. ఓకే, దాని ద్వారా ఈ సిరీస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. 2024 క్వశ్చన్ పేపర్తో స్టార్ట్ చేస్తున్నామండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బిన్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ డిసెంబర్ 2023. డిసెంబర్ 2023 వరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్స్ని మన గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది, ఫామ్ చేసింది అన్నది క్వశ్చన్.
అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, ఇవి చూద్దాము. అయితే డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే ఒక ప్రాసెస్ అన్నమాట. అది దేనికి, ఆ ప్రాసెస్ ఏంటి అంటే బౌండరీస్ ఫిక్స్ చేస్తుందన్నమాట. ఒక టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క బౌండరీస్ ఫిక్స్ చేయడానికి మనము డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ బౌండరీస్ ఎవరు ఫిక్స్ చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ ఫిక్స్ చేస్తుందన్నమాట. ఇప్పటి వరకు 2023 వరకు ఎన్ని ఫామ్ అయినాయి అంటే 4 అన్నమాట. ఈ ఇయర్స్లో మనకి ఈ డీలిమిటేషన్ కమిషన్స్ అనేవి కాన్స్టిట్యూట్ అయినాయి అన్నమాట. సో ఆప్షన్ ఇస్ డి, 4. నెక్స్ట్ క్వశ్చన్. The Constitution 71st Amendment Act of 1992 amends the 8th schedule to the Constitution to include which of the following languages? అయితే ఈ క్వశ్చన్ని చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. సో బేసిక్గా మీరు ఈరోజు మీకు ఇచ్చే వర్క్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, ఏ ఆర్టికల్ యూజ్ అవుతుంది దీనికోసము, దీనిపైన బ్రీఫ్గా ఒక వర్క్ చేసుకోండి. దీని మీద ఒక నోట్ రాసుకోండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, ఏ ఆర్టికల్ దీన్ని పాసిబుల్ చేయగలుగుతుంది, తర్వాత రీసెంట్గా వచ్చిన ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం అంటే ఇదే అన్నమాట. క్వశ్చన్ ఎలాంటి కాన్సెప్ట్స్ మీద అడుగుతున్నారు, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, 8th schedule. సో మీరు ఇప్పుడు స్కెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా చూడాలన్నమాట. సో 8th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేసింది 8th scheduleలోకి, ఏది 71st అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఏ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ చేసింది అన్నది అడుగుతున్నారు అనమాట. 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చి సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అంటున్నారు. అయితే మనకి 4 కలిపి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కదా, సో ఒకటి అయితే ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. యూపీఎస్సీ కొన్ని క్వశ్చన్స్లో ఎలిమినేషన్ మెథడ్ అనేది అప్లై చేస్తుంది. మొన్న 2023లో అయితే అసలు ఎలిమినేషన్ మెథడ్ రాలేదు క్వశ్చన్ పేపర్ మొత్తంలో. కాబట్టి ఒక్క మెథడ్ని బ్లైండ్గా ఫాలో అయిపోయి నేను ఇది అప్లై చేసి నేను పేపర్ క్లియర్ చేస్తాను అని అనుకోకండి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనిపైన చాలా ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4 ఇవి ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఉన్నాయి కదా. అసలు 8th schedule అంటే ఏంటి, 71st అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది అన్నది చూద్దాం. 8th scheduleలో మన అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి ఇండియాకి, 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 8th scheduleలో ఉంటాయన్నమాట. సో the 8th schedule of the Indian Constitution lists the 22 official languages of India. ఏవేవి మన అఫీషియల్ లాంగ్వేజెస్? అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సాంస్క్రిట్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, బోడో, సంతలి, మైథిలి అండ్ డోగ్రీ. ఇవన్నీ కూడా మన అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నమాట. అయితే 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఈ 3 యాడ్ చేసిందన్నమాట. కొంకణి, మణిపురి, నేపాలీ, ఈ 3 లాంగ్వేజెస్ కూడా 8th scheduleకి ఎలా యాడ్ చేశారు? 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. తర్వాత ఏమైంది అంటే 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా బోడో అండ్ డోగ్రీ అండ్ మైథిలి ఇవి అండ్ సంతలి ఇవన్నీ కూడా దేని ద్వారా 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారనమాట. ఒకవేళ మీకు 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది, దాని ద్వారా ఈ లాంగ్వేజెస్ యాడ్ చేశారు అన్న నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఈజీగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఎందుకంటే మైథిలి అన్నది 3 ఆప్షన్స్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే లేదు. రైట్, ఒకవేళ వేరే లాంగ్వేజెస్ తెలిసినా తెలియకపోయినా, ఒకవేళ ఓన్లీ 2 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, 2 and 3 అలా ఇచ్చినా కూడా మీరు ఎలిమినేట్ చేయగలగాలన్నమాట. ఓకే, 4 వీటిలో ఉంది కదా, సో డెఫినెట్గా ఈ 3 ఆప్షన్స్ అయితే కాదు. ఎందుకు అంటే నాకు తెలుసు 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మైథిలి యాడ్ అయింది, కానీ ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది 71st అమెండ్మెంట్ యాక్ట్. కాబట్టి మనకి ఆప్షన్ 1 అని తెలుస్తుందన్నమాట. సో ఈ క్వశ్చన్ ద్వారా మీరు ఇప్పుడు ఏమేమి నేర్చుకోవాలి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి,
అమెండ్మెంట్ చేయడానికి ఏ ఆర్టికల్ హెల్ప్ చేస్తుంది, 8th షెడ్యూల్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. భారతీయ జన సంఘ్, ఇక్కడ లీడర్ ఇచ్చారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. తర్వాత సోషలిస్ట్ పార్టీ సి రాజగోపాలాచారి, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగ్జీవన్ రామ్, స్వతంత్ర పార్టీ ఆచార్య నరేంద్ర దేవ్. సో ఇలా పార్టీ పేర్లు వాటి లీడర్ పేర్లు ఇచ్చారు, కానీ ప్రతి పార్టీ ఇంకా లీడర్ నేమ్ కరెక్ట్ కాదనమాట. ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే భారతీయ జనసంఘ్కి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అది కరెక్టే ఆప్షన్ అన్నమాట. సోషలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది జయప్రకాష్ నారాయణ్ గారు దానికి లీడర్, కానీ ఇక్కడ రాజగోపాలాచారి గారి పేరు ఇచ్చారు కాబట్టి అది తప్పు. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ దానికి జగ్జీవన్ రామ్ గారే లీడర్. స్వతంత్ర పార్టీకి రాజగోపాలాచారి గారు లీడర్ అనమాట. సో 2 ఆప్షన్స్ తప్పు, 2 కరెక్ట్. ఇక్కడ ఏవేవి అని అడగలేదు, ఎన్ని కరెక్ట్ అని అడిగారు. సో ఓన్లీ 2 కరెక్ట్. సో ఆప్షన్ వచ్చేసి బి అన్నమాట. నెక్స్ట్, 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? చూడండి, రిపీటెడ్గా కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయన్నమాట. సో కాన్స్టిట్యూషన్ అన్నది మన పాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. మొన్న 2024 పేపర్లో అయితే పాలిటీకి రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్ ఒక క్వశ్చన్, మళ్ళీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేస్తున్నాం. అయితే పవర్స్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. Provisions related to the amendment of the constitution are given in part 20 of the constitution. ఇలా 3 పాయింట్స్ ఇచ్చారండి. అయితే వీటిలో ఏవేవి కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఇందక్కడ ఆప్షన్స్ చూడండి, ఏవన్నా 2, ఏదన్నా 1 కరెక్టా, 3 కరెక్టా, అన్ని కరెక్టా అని అడుగుతున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఎలా అడిగారు, నంబర్స్ ఇచ్చారు. 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 1 and 3 కరెక్టా, 1, 2, 3 అన్నీ కరెక్టా అని అడుగుతున్నారు. అయితే మనలో చాలామంది పాలిటీ ఒక్కసారి చదివినా కూడా మనందరికీ తెలుసు ఈ మున్సిపాలిటీస్ ఎలా యాడ్ అయింది, 3rd టైర్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా యాడ్ అయింది కదా. అది వచ్చేసి 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయింది. సో దానికోసం ఒక కొత్త పార్ట్ ఇన్సర్ట్ చేశారు, అదే పార్ట్ 9A. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. Part 9A was added by the 74th Amendment Act of 1992 and deals with municipalities including their composition, powers and responsibilities. వీటన్నిటి గురించి పార్ట్ 9A డిస్కస్ చేస్తుందన్నమాట. తర్వాత పార్ట్ 18 ఏదైతే ఉందో అది వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ గురించి డిస్కస్ చేస్తుందన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఇవి ఎప్పుడెప్పుడు ప్రొక్లెయిమ్ చేస్తారు, వాటి ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా పార్ట్ 18లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. తర్వాత పార్ట్ 20లో ఆర్టికల్ 368 ఉంటుంది. అయితే ఈ ఆర్టికల్ 368 ఏంటి అంటే ఇట్ అవుట్లైన్స్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ప్రొసీజర్ ఫార్ ఇట్. ఇందులో నేను అన్నాను కదా, మీరు ఈ పాయింట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది అని దానికి రిలేటెడ్గా డీటెయిల్స్ అన్నీ పార్ట్ 20లో ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీరు నేను చెప్పిన ఈ పాయింట్ కనుక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేసి నోట్స్ రాసుకొని ఉంటే ఈ క్వశ్చన్కి మీకు అర్థమైపోతుంది దట్ ఈ 3rd పాయింట్ అయితే ఏదైతే ఉందో అది కరెక్టే అని మీకు అర్థమవుతుందన్నమాట. సో ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. 3rd పాయింట్ కరెక్టే, ఆల్రెడీ ఒకటి అర్థమైపోయింది. 9A మున్సిపాలిటీస్ది కూడా అది కూడా యాడ్ అయింది, అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆల్ ద 3 అన్నమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మళ్ళీ కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్. ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. Interstate migration is a state subject under the state list. Interstate quarantine is a union subject under the union list. Corporation tax is a state subject under the state list. అయితే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 3 లిస్ట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఎందులో ఉంటాయి? 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 246 ఉంటుంది. 7th షెడ్యూల్లో ఒకటే ఆర్టికల్ ఉంది, అది ఏది అంటే 246 అన్నమాట.
ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్ గురించి డిస్కస్ చేస్తుందన్నమాట. ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎవరికి ఏమేం పవర్స్ ఉంటాయి, ఎవరు దేనిపైన డెసిషన్ తీసుకోగలుగుతారు అన్నవన్నీ కూడా ఈ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. అందులో 3 లిస్ట్స్ ఉన్నాయండి. ఒకటి యూనియన్ లిస్ట్, ఒకటి స్టేట్ లిస్ట్, ఒకటి కాన్కరెంట్ లిస్ట్. అయితే యూనియన్ లిస్ట్ అంటే ఏంటి అంటే పార్లమెంట్ ఏదైతే ఉందో ఏ సబ్జెక్ట్స్ పైన అది లాస్ మేక్ చేయగలుగుతుంది. పార్లమెంట్ ఏ సబ్జెక్ట్స్ పైన లాస్ మేక్ చేయొచ్చు అంటే, ఒకవేళ మనము డిఫెన్స్కి రిలేటెడ్గా ఏదన్నా చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన లా మేక్ చేయడానికి ఓన్లీ అధికారం పార్లమెంట్కి ఉంటుందన్నమాట. స్టేట్స్ ఎవరైతే ఉన్నారో, మన స్టేట్ అసెంబ్లీస్ ఉంటాయి కదా ప్రతి స్టేట్లో, వాళ్ళు వెళ్ళి లా చేయడానికి ఉండదు డిఫెన్స్ సబ్జెక్ట్ పైన. ఎందుకు అంటే అది యూనియన్ లిస్ట్లో ఉంటుంది. అలాగే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రతి స్టేట్కి సేమ్ లాస్ ఉండవన్నమాట. కొన్ని స్టేట్స్లో మనము ట్రైబల్ పీపుల్కి చాలా వాళ్ళ వెల్ఫేర్ కోసము చాలా లాస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని స్టేట్స్లో ట్రైబల్ ఏరియాసే ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అందరికీ కూడా సేమ్ లాస్ ఉండవు. ప్రతి స్టేట్కి సేమ్ లాస్ ఉండవన్నమాట. ప్రతి స్టేట్ వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళ ప్రజలకి అనుకూలంగా వాళ్ళు లాస్ మేక్ చేసుకోవాలి. వేటిపైన? వాటి స్టేట్ సబ్జెక్ట్ పైన. స్టేట్ లిస్ట్లో ఏవేవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి రిలేటెడ్గా స్టేట్ అసెంబ్లీస్ లాస్ క్రియేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏమేంటి? అగ్రికల్చర్, పోలీస్, పబ్లిక్ హెల్త్, ఇవన్నీ కూడా స్టేట్ సబ్జెక్ట్స్ అన్నమాట. తర్వాత మూడోది వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే, కాన్కరెంట్ లిస్ట్లో ఏవేవైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేసి ఉన్నాయో వాటిపైన మన పార్లమెంట్ కూడా లాస్ మేక్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఆ స్టేట్స్ కూడా లాస్ మేక్ చేయొచ్చు అన్నమాట. దాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటారు. అయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇవి స్టేట్ లిస్ట్లో ఫాలో అవుతాయి, యూనియన్ లిస్ట్లో ఫాలో అవుతాయి అని ఇచ్చారు. యాక్చువల్గా ఇవి ఫాలో అవుతాయా అవ్వవా? ఇప్పుడు మనం అది డిస్కస్ చేసుకుందాం. అయితే విచ్ వన్ ఈజ్ కరెక్ట్? వీటన్నిటిలో ఒక్కటే కరెక్ట్ అన్నమాట. ఏది? అయితే ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ అంటున్నారు. యాక్చువల్గా ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇస్ నాట్ అ స్టేట్ సబ్జెక్ట్ అన్నమాట. తర్వాత మైగ్రేషన్ ఏదైతే ఉందో, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ అంటున్నారు. మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిట్వీన్ ద స్టేట్స్ మైగ్రేట్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో దానికి రిలేషన్ అంతా కూడా అది స్టేట్ సబ్జెక్ట్ అంటున్నారు అనమాట. కానీ కాదు, దిస్ ఈజ్ ఆల్సో నాట్ అండర్ ద స్టేట్ లిస్ట్. ఇంటర్స్టేట్ క్వారంటైన్ ఈజ్ అ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ద యూనియన్ లిస్ట్. ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే, కార్పొరేషన్ ట్యాక్స్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. ఇది కూడా కరెక్ట్ కాదు. సో 5th దానికి ఆప్షన్ వచ్చేసి సి. తర్వాత, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్డ్ ద రైట్ టు ప్రైవసీ? ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు నేను ఒక పాయింట్ క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నానండి. నేను అన్నాను కదా, మీరు ఆప్షన్స్ కూడా క్లియర్గా తెలుసుకోవాలి, దాని ద్వారా మీరు దానిపైన కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ప్రతి ఆప్షన్ ఇంపార్టెంటే అని. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలి అంటే, యూనియన్ లిస్ట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ లిస్ట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, కాన్కరెంట్ లిస్ట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వీటిపైన లాస్ మేక్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, ఆర్టికల్ 246ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోండి. 7th షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకోండి. దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ హోంవర్క్ అన్నమాట. హోంవర్క్ విధంగా ఆర్టికల్ 246ని మీరు డీటెయిల్గా చదవండి. ఇవే మళ్ళీ సేమ్ ఆప్షన్స్ యూపీఎస్సీ అడుగుతుంది అని లేదు, కానీ ఒక కొత్త క్వశ్చన్లో ఏదో ఒక్క పాయింట్ అన్నా అడగొచ్చు అన్నమాట. సో అందుకనేసి ప్రతి దానిపైన వర్క్ చేయమంటున్నాను. ఆప్షన్స్ అన్నీ చదవండి అంటే, ఆప్షన్స్ అన్నిటిపైన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి అంటే ఈ స్టేట్మెంట్ పైన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం కాదు. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, యూనియన్ లిస్ట్ అంటే ఏంటి, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలన్నమాట. నెక్స్ట్,
Sixth question. Under which of the following articles of the Constitution of India has the Supreme Court of India placed the right to privacy? అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆర్టికల్ కిందకి పెట్టింది. అది ఏ ఆర్టికల్? సో ఇవన్నీ కనుక మీరు చూస్తే ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కిందకి వస్తాయన్నమాట. ఆర్టికల్ 15, 16, 19, 21, రైట్? సో ఫండమెంటల్ రైట్స్లో ఈ రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్లో ఉంది అని అడుగుతున్నారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్లేస్డ్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. మీరు యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నా లేదా నార్మల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా మీకు ఫండమెంటల్ రైట్స్ ఏంటో తెలియాలి. మనం మన కంట్రీలో బతుకుతున్నాము అంటే మనకి ఏమేం రైట్స్ ఉన్నాయి, ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అని మీరు అనుకుంటే రేపు ఎటువంటి సిచ్యువేషన్లో అన్నా మీ రైట్స్ ఏంటో మీకు తెలియాలి. కాబట్టి బీయింగ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మీ డ్యూటీ అన్నమాట. మీ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఈజ్ అండర్ ఆర్టికల్ 21. 21లో ఏముంటుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, ఈ ఆర్టికల్లో చాలా ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. చాలా మనకి ఇది లైఫ్కి సంబంధించి చాలా రైట్స్ ఈ ఆర్టికల్లోనే మెన్షన్ చేసి ఉంటాయి, ఆర్టికల్ 21. సో ఈ క్వశ్చన్ పైన మీరు ఏం హోంవర్క్ చేస్తారు అంటే ఫండమెంటల్ రైట్స్ ఇన్ డీటెయిల్ అన్నమాట. ఫండమెంటల్ రైట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి లిమిటేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా మొత్తం డీటెయిల్డ్గా చదువుకోండి. ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా నెసెసరీ, మ్యాండేటరీ అంతే. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కొన్ని గుర్తుపెట్టుకుంటాను మ్యామ్, కొన్ని వదిలేస్తాను మ్యామ్ అంటే యూ విల్ బీ అట్ లాస్. డెఫినెట్గా ఫండమెంటల్ రైట్స్ ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అన్నది మీకు తెలియాలన్నమాట. అయితే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. అందులో ప్రతి టాపిక్ కూడా మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట, ఆర్టికల్ 21. తర్వాత ఈ ప్రైవసీ ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఫండమెంటల్ రైట్గా సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది. అది ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఆఫ్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసులో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 2017లో దీన్ని యాడ్ చేశారనమాట ఫండమెంటల్ రైట్ కింద. ఓకే, అంటే 21 ఆర్టికల్లో చాలా ఉంటాయి కదా, అందులో సబ్ టాపిక్ కింద ఇది కూడా యాడ్ ఆన్ అయిందనమాట, రైట్ టు ప్రైవసీ. నెక్స్ట్ 7th question. What are the duties of Chief of Defence Staff as head of the Department of Military Affairs? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీస్ ఏమేంటి అని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, ఎక్సర్సైజ్ మిలిటరీ కమాండ్ ఓవర్ ద 3 స్టాఫ్ చీఫ్స్, ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్ ఆన్ ఆల్ ట్రై సర్వీస్ మ్యాటర్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చారండి, అయితే 3 కావచ్చు లేదా కాంబినేషన్ ఇచ్చి వీటిలో ఏదన్నా అన్న కావచ్చు అనేసి చెప్తున్నారు, రైట్? సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, ఆయన డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి, రైట్? కొన్నిసార్లు మనము డిఫెన్స్కి రిలేటెడ్ కదా, నేనైతే ఈ మిస్టేక్ చేశాను, ఇది డిఫెన్స్కి రిలేటెడ్ కదా, ఇలాంటి క్వశ్చన్స్ అడగరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి రిలేటెడ్ క్వశ్చన్ రాదు అలా అని అనుకున్నాను. అయితే యూపీఎస్సీ సిఎస్సి ఏ ప్రిలిమ్స్ పేపర్ మీరు తీసుకున్నా కూడా ప్రతి పేపర్లో ప్రతి క్వశ్చన్ ఏ టాపర్కి కూడా రాదండి. వాళ్ళకి ర్యాంక్ 1 వచ్చినా కూడా ప్రిలిమ్స్లో అన్ని క్వశ్చన్స్కి తనకి ఆన్సర్ వచ్చి ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదన్నమాట. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఎలాగా ఉంటాయి అంటే మనము గెస్ వర్క్ చేయాల్సి ఉంటుంది దాని మీద, లేదా కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే గెస్ వర్క్ చేయలేనప్పుడు వదిలేయాల్సి ఉంటుంది, ఎందుకు అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. సో ఎలాంటి వాటిపైన గెస్ వర్క్ చేయొచ్చు, ఎలాంటి వాటిని వదిలేయచ్చు అనేది ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్కి వేరీ అవుతూ ఉంటుందన్నమాట. కొద్దిమంది పాలిటీలో గెస్ వర్క్ చేయగలుగుతారు, ఎందుకు అంటే చాలామంది ప్రిలిమ్స్ టైంకి పాలిటీని అట్లీస్ట్ 5 times అనేది చదివేసి ఉంటారు, అది అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి చదివినప్పుడన్నా నేను దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతానేమో అనేసి దాని మీద ఊరికే అదే క్వశ్చన్స్ చదివి
గెస్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, రైట్? మీరు ఆ గెస్ వర్క్ చేస్తున్నారు అంటేనే అదొక రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ అది. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది గెస్ వర్క్ చేసేటప్పుడు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి కదండీ మీరు గెస్ వర్క్ చేసినప్పుడు. అయితే కరెక్ట్ కావచ్చు లేదా కాకపోవచ్చు. కాబట్టి చాలా మీరు ఆలోచించి గెస్ వర్క్ చేయండి. స్మార్ట్‌గా చేయండి. నేనైతే ఇలాంటి క్వెషన్ వస్తే నేను వదిలేస్తాను. ఎందుకు అంటే నాకు తెలీదు అసలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి నాకేమీ తెలీదు. కానీ ఎవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యి ఇలాంటి టాపిక్స్‌ని కూడా చదువుతారో వాళ్ళు ఈ క్వెషన్‌ని ఆన్సర్ చేయగలుగుతారన్నమాట. ఓకే. సో వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్? ఎలా వస్తుంది అంటే దీనికి రిలేటెడ్‌గా న్యూస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి మన డిఫెన్స్ మినిస్టర్కి ఈ డీటెయిల్స్ ఇచ్చారు అనేసి న్యూస్ వస్తూ ఉంటుందన్నమాట. మన న్యూస్ పేపర్స్లో అలాంటి న్యూస్ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ పాయింట్స్ చదువుతారో మీరు ఈజీగా పాయింట్ 3 కరెక్ట్ అనే అనుకుంటారు, రైట్? అండ్ అది కరెక్ట్ కూడా. ఎందుకంటే హీ ఈజ్ ద మెయిన్ అడ్వైజర్ కదా. హీ ఈజ్ ద ప్రిన్సిపల్ అడ్వైజర్ టు అవర్ డిఫెన్స్ మినిస్టర్ ఆన్ ఆల్ ట్రై సర్వీస్ మ్యాటర్స్. అన్ని మ్యాటర్స్ పైన హీ ఈజ్ ద మెయిన్ అడ్వైజర్ టు అవర్ డిఫెన్స్ మినిస్టర్. కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళకి ఈ పాయింట్ కరెక్ట్ అని తెలిసిపోతుందన్నమాట. అయితే ఈ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఈయనకి పర్మనెంట్ చైర్మన్ ఉంటారనమాట ఈయన. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నేను ఇక్కడ తన డ్యూటీస్ అన్నీ కూడా క్లియర్గా రాశాను. ఒకసారి అన్ని డ్యూటీస్ గో త్రూ కండి, ఇవి డ్యూటీస్ ఉంటాయి అని. కానీ హీఈస్ నాట్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ మిలిటరీ కమాండ్ ఓవర్ ద 3 సర్వీస్ చీఫ్స్ అనమాట. ఓకే. ఈయనకి మిలిటరీ కమాండ్ ఎక్సర్సైజ్ చేసే అధికారం లేదు అన్నమాట. సో సెకండ్ పాయింట్ ఒకటే తప్పు. ఆప్షన్ వచ్చేసి 1 and 3 ఓన్లీ. నెక్స్ట్, ఆపరేషన్స్ అండర్టేకెన్ బై ద ఆర్మీ టువర్డ్స్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ ఇన్ రిమోట్ ఏరియాస్ టు ఇంక్లూడ్ అడ్రెసింగ్ ఆఫ్ దర్ బేసిక్ నీడ్స్ ఈజ్ కాల్డ్. అయితే మన ఆర్మీ వాళ్ళు ఏమని అంటున్నారంటే క్వశ్చన్లో, మన ఆర్మీ వాళ్ళు కొన్ని రిమోట్ ఏరియాస్ ఏవేవైతే ఉంటాయో అందులో కొన్ని ఆపరేషన్స్ టేకప్ చేస్తారన్నమాట. ఆపరేషన్స్కి వేరు వేరు రీజన్స్ ఉంటాయి. ఎందుకు టేకప్ చేస్తున్నారు అనడానికి వేరు వేరు రీజన్స్ ఉంటాయి. అయితే ఒక్క ఆపరేషన్ వచ్చేసి రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏవేవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి ఒక ఆపరేషన్ టేకప్ చేశారు మన ఆర్మీ వాళ్ళు. దాని పేరేంటి అని అడుగుతున్నారు. అయితే ఆపరేషన్ సద్భావన ఏదైతే ఉందో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఏ ప్లేసెస్లో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇంకా నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉందో వాటిలో వాళ్ళు ఆపరేషన్ సద్భావన అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా ఏంటి అంటే బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, అక్కడున్న జనాలు ఏవేవైతే లోకల్ పాపులేషన్ వాళ్ళు రిమోట్ ఏరియాస్ అంటే అక్కడ పెద్దగా యాక్సెస్ ఉండదన్నమాట దేనికి కూడా. అలాంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళకి బేసిక్ నీడ్స్, వాళ్ళ బేసిక్ నీడ్స్ అడ్రస్ చేయడానికి, వాళ్ళకి ఏమేమి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేయడానికి ఆపరేషన్ సద్భావన అనే ఇనిషియేటివ్ని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో ఇది దానికి ఆన్సర్, ఆపరేషన్ సద్భావన. ద లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ ఎనీ 2 countries ఇన్ ద వరల్డ్ ఇస్ బిట్వీన్. అయితే ఇక్కడ కొన్ని కంట్రీ నేమ్స్ ఇచ్చారండి. ఏ 2 countries మధ్యన లాంగెస్ట్ బార్డర్ ఉంది అన్నది క్వశ్చన్ అన్నమాట. దీనికోసమే మీరు చదివే ప్రతిసారి కూడా రోజు అట్లీస్ట్ ఒక 5 minutes అన్న మ్యాప్ చూడండి అనేది. 5 minutes మ్యాప్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బార్డర్స్ ఎలాగా ఉన్నాయి, ఏ కంట్రీకి ఇప్పుడు ఇందులో చూడండి బార్డరింగ్ లెంత్ అన్నిటికన్నా ఎక్కువ ఏ 2 countries మధ్యన ఉంది అని అడుగుతున్నారు కదా. ఇదివరకు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అంటే ఒక కంట్రీని ఏ కంట్రీ బార్డర్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ షేర్స్ ఇట్ బార్డర్స్ విత్ విచ్ కంట్రీస్ అని అడుగుతారు ఒకసారి. లేదంటే ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్ ఏ కంట్రీస్ని టచ్ అవుతుంది అని అడుగుతారు. దీనివల్ల మనము మ్యాప్స్ అన్నది చూడడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి రోజుకి కొంచెం సేపన్నా అట్లస్ చూస్తూ ఉండండి. ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే మీరు ఈ రోజు నుంచి రోజుకి 10 minutes చూడండి, కానీ ఎగ్జామ్ టైం వచ్చేటప్పటికి మీకు ఈజీగా ఏ కంట్రీస్కి బార్డరింగ్ కంట్రీస్ ఏవేంటి, ఎక్కడెక్కడ ఏమేమి రివర్స్ ఉన్నాయి, ఓషన్ కరెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, మెయిన్ ఓషన్ కరెంట్స్ ఏవేవి ఉన్నాయి, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేస్తారన్నమాట. సో యుఎస్ అండ్ కెనడా ఏదైతే ఉందో అది అన్నిటికన్నా లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ ఎనీ 2 countries ఇన్ ద వరల్డ్ అన్నమాట.
యూఎస్ ఏదైతే ఉందో ఓన్లీ 2 కంట్రీస్‌తో మాత్రమే తనకి బార్డరింగ్‌లో ఓన్లీ 2 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఒకటి కెనడా ఉంది. ఇంకొకటి మెక్సికో ఉంది. సో, దిస్ ఈస్ ద ఆప్షన్ మన క్వెషన్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందన్నమాట. లాంగెస్ట్ బార్డర్ బిట్వీన్ ఎనీ 2 కంట్రీస్ ఇస్ యూఎస్ అండ్ కెనడా. తర్వాత లిస్ట్‌లో వచ్చేది కజకిస్తాన్ అండ్ రష్యా అన్నమాట. తర్వాత అర్జెంటీనా అండ్ చైల్, తర్వాత చైనా అండ్ ఇండియా. మీరు ఒక్క క్వెషన్ అడిగితే ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు మనకి మైండ్‌లోకి ఆ పిక్చర్ రావాలన్నమాట మ్యాప్‌ది. సో, ఒకవేళ ఇండియా ఇంకా చైనా చూసుకుంటే చైనా పెద్ద దేశమే. కానీ రష్యా ఇంకా పెద్ద దేశం కదా! కాబట్టి దానికే అన్నిటికన్నా ఎక్కువ బార్డర్ రష్యా ఉంది ఆప్షన్‌లో. కాబట్టి అదే కరెక్ట్ అయి ఉండొచ్చు అనుకుంటారు. రష్యా పెద్ద కంట్రీయే. కానీ కజకిస్తాన్ తర్వాత ఇంకా వేరే కంట్రీస్‌తో కూడా షేర్ చేసుకుంటోంది రష్యా. రైట్. కజకిస్తాన్ అంత పెద్ద కంట్రీ కాదు. కెనడా అంత పెద్ద కంట్రీ అయితే కాదు. రైట్. సో, ఆప్షన్ వచ్చేసి యూఎస్ అండ్ కెనడా. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎథిక్స్ కమిటీ ఇన్ ద లోక్‌సభ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో, మన పార్లమెంట్‌లో కొన్ని కమిటీస్ ఉంటాయన్నమాట. ఈ కమిటీస్‌కి రిలేటెడ్‌గా కొన్ని క్వెషన్స్ మనకి ఇదివరకు చాలా అడుగుతారు. ఇది మెయిన్స్‌కి కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కమిటీస్ ఆఫ్ అవర్ పార్లమెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఎథిక్స్ కమిటీకి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. వాటిలో ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా 3 ఇచ్చారు. ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి. సో, 1 కరెక్టా? 2 కరెక్టా? 3 కరెక్టా? అన్నట్టు అడగలేదు. ఫస్ట్ చూసాం కదా! అలాంటి క్వెషన్ ఒకటి అలా అడగలేదు. పర్టిక్యులర్‌గా అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కరెక్టా? సెకండ్, థర్డ్ కరెక్టా? ఫస్ట్, థర్డ్ కరెక్టా? అలా పర్టిక్యులర్‌గా అడుగుతున్నారు. ఇలా ఆన్సర్ చేసేటప్పుడు చాలా పర్టిక్యులర్‌గా అది కరెక్ట్ అని మీకు తెలిస్తేనే ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ ఇయ్యాలన్నమాట. కానీ ఇది యాక్చువల్‌గా కొంచెం ఈజీ క్వెషనే అని అనుకోవచ్చు. ఇనీషియల్లీ ఇట్ వాజ్ అన్ యాడ్ హాక్ కమిటీ. ఎథిక్స్ కమిటీ ఏదైతే ఉందో. అయితే ఎథిక్స్ కమిటీకి రిలేటెడ్‌గా మనం మెయిన్స్‌లో కూడా క్వెషన్స్ చూస్తూ ఉంటాం. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ అన్నమాట. మన పార్లమెంట్‌కి సంబంధించిన కమిటీస్‌లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్‌గా మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకే. ఇనీషియల్లీ ఇట్ వాజ్ అన్ యాడ్ హాక్ కమిటీ. Only a member of the Lok Sabha can make a complaint relating to unethical conduct of a member of the Lok Sabha. This committee cannot take up any matter which is sub judice. ఓకే. ఇవి 3 ఆప్షన్స్ ఇచ్చారండి. అయితే ఎప్పుడైతే సబ్ జుడైస్ అంటున్నారో, అంటే సబ్ జుడైస్ అంటే ఏంటి? అది అయ్యుండొచ్చు, కానీ అయ్యిందో లేదో అన్నది మనకు కరెక్ట్‌గా తెలీదు. దాని గురించి డిస్కషన్ అవుతుందన్నమాట. జ్యుడిషియరీ వరకు. వాళ్ళ వరకు డిస్కషన్ అవుతుంది. కానీ లోకల్ జనం ఎవరైతే ఉంటారో వాళ్ళ డిస్కషన్స్‌లో దీన్ని ప్రొహిబిట్ చేస్తారన్నమాట. సబ్ జుడైస్ అంటే ఏంటి అంటే అయ్యుండొచ్చు అని కన్సిడర్ చేస్తున్నారు ఆఫీషియల్స్. కానీ లోకల్ డిస్కషన్స్‌కి అలౌ చెయ్యరు కదా! అలాంటేటప్పుడు ఈ పాయింట్ మీరు నార్మల్ జనరల్ నాలెడ్జ్‌గా ఆలోచించినా కూడా ఇది కరెక్టే కదండీ! మన గవర్నమెంట్‌కి మెయిన్‌గా ఎప్పుడన్నా చూడండి, మెయిన్ ఎప్పుడన్నా ఒక గవర్నమెంట్‌లో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండి, దాంట్లో కన్‌ఫ్యూజన్ ఉంది అంటే, అలాంటి టాపిక్స్‌ని జనరల్ పబ్లిక్ డిస్కషన్‌కి అలౌ చెయ్యరు కదా! సో, అందుకనేసి ఇది థర్డ్ పాయింట్. జనరల్ నాలెడ్జ్‌తో మనం చెప్పొచ్చు అది కరెక్టే అని. సో, ఇనీషియల్లీ ఇట్ వాజ్ అన్ యాడ్ హాక్ కమిటీ. ఇది కరెక్టా తప్పా చెప్పాలి అంటే మీకు దీని మీద నాలెడ్జ్ ఉండాలి. రైట్. యాక్చువల్‌గా మనకి ఈ ప్రివిలేజెస్ కమిటీ ఏదైతే ఉందో, ఎథిక్స్ కమిటీ పెట్టాలి అని ప్రివిలేజెస్ కమిటీ రికమెండ్ చేసిందన్నమాట. దాని తర్వాత ఒక యాడ్ హాక్ కమిటీగా 2000లో దాన్ని స్టార్ట్ చేశారు. ఎథిక్స్ కమిటీని యాడ్ హాక్ కమిటీగా స్టార్ట్ చేశారు. అయితే తర్వాత 2015లో అదొక పర్మనెంట్ కమిటీగా మారిందనమాట. సో, ఇనిషియల్లీ ఇట్ వాజ్ అన్ యాడ్ హాక్ కమిటీ. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్. అయితే ఇక్కడ చూడండి, ఓన్లీ అ మెంబర్ ఆఫ్ ద లోక్ సభ కెన్ మేక్ అ కంప్లైంట్ రిలేటింగ్ టు అన్ఎథికల్ కండక్ట్ ఆఫ్ అ మెంబర్ ఆఫ్ ద లోక్ సభ. అయితే ఈ లోక్సభలో ఎవరైనా అనెథికల్‌గా ఇప్పుడు మన మెంబర్స్ ఉంటారు కదా! లోక్సభ మెంబర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అనెథికల్‌గా ఉంటే ఓన్లీ ఇంకొక మెంబర్ ఆఫ్ లోక్సభ మాత్రమే వాళ్ళ పైన కంప్లెయింట్ రాయొచ్చు. ఓన్లీ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ క్యాన్ మేక్ అ కంప్లెయింట్ రిలేటింగ్ టు అనెథికల్ కండక్ట్ ఆఫ్ అ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. చూడండి, వాళ్ళు లోక్సభలో
అనెథికల్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, అది ఎవరైనా అబ్జర్వ్ చేశారు అనుకోండి, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. సో యాక్చువల్గా ఎనీ పర్సన్ క్యాన్ కంప్లైంట్ అగేన్స్ట్ మెంబర్ త్రూ అనదర్ లోక్సభ ఎంపీ అలాంగ్ విత్ ఎవిడెన్స్ అన్నమాట. సో ఒక నార్మల్ పర్సన్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వీళ్ళు అనెథికల్గా బిహేవ్ చేస్తున్నారు అని, రైట్, వాళ్ళు ఏం చేస్తారు, వేరొక లోక్సభ ఎంపీ త్రూగా ఎవిడెన్స్తో సహా వాళ్ళపైన కంప్లైంట్ ఫైల్ చేస్తారన్నమాట. అదే ఒకవేళ ఆ మెంబరే ఎవరైతే ఆ లోక్సభలో ఉంటారో వాళ్ళే కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి, అప్పుడు అఫిడవిట్ ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ పైన అఫిడవిట్ కూడా ఇవ్వాలి అనేసి, అది ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, సో సెకండ్ పాయింట్ కూడా కరెక్టే అన్నమాట. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చేసి ద కమిటీ డస్ నాట్ ఎంటర్టైన్ కంప్లైంట్స్ బేస్డ్ ఓన్లీ ఆన్ మీడియా రిపోర్ట్స్. మనకి లోక్సభలో ఏమవుతుందో ఒక కామన్ పర్సన్కి ఎలా తెలుస్తుంది, మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. సో దాన్ని బేసిస్గా పెట్టుకొని కంప్లైంట్స్ ఇస్తాము, మీడియా వాళ్ళు ఇలా చెప్పారు అదే కరెక్ట్ అయి ఉంటుంది అని మనం కంప్లైంట్ ఇస్తాము, అలా అని చెప్తే కుదరదు. అలాగే ఏదైతే సబ్జుడైజ్ మ్యాటర్ ఉంటుందో, అంటే పబ్లిక్ డిస్కషన్లో పెట్టని మ్యాటర్స్ ఉంటాయి కదా, పబ్లిక్ డిస్కషన్లో ప్రొహిబిట్ చేసే మ్యాటర్స్, అలా ఉన్న మ్యాటర్స్ పైన కూడా కంప్లైంట్స్ని ఎంటర్టైన్ చేయదన్నమాట మన ఎథిక్స్ కమిటీ ఏదైతే ఉందో. ఓకే, సో ఇది మనం చూస్తే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ అ మెంబర్ అంటున్నారు కదా, సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్, రైట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 1 and 3. సో ఈరోజు మనం 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసామండి. ఇందులో చూస్తే కమిటీస్, మన పార్లమెంట్లో ఏమేమి కమిటీస్ ఉన్నాయి దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీస్ యొక్క డ్యూటీస్ ఏమేంటి ఉంటాయి, ఓకే, అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. తర్వాత 9th క్వశ్చన్ మ్యాప్స్ చూస్తూ ఉండండి. మన మ్యాప్స్లో లాంగెస్ట్ బార్డర్ ఏ కంట్రీస్ మధ్యన ఉంది, అలాగే ఏ కంట్రీస్ మధ్యన నుంచి ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి, సో సంథింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అలాంటివి అనమాట. ప్రతి చిన్న కంట్రీ పక్కన ఏం రివర్ ఉంది అన్నది కాకుండా మన న్యూస్లో కరెంట్ అఫైర్స్లో పర్టికులర్గా ఏ కంట్రీస్ గురించి డిస్కషన్ అవుతుంది. రష్యా హ్యాస్ బిన్ ఇన్ న్యూస్ ఫర్ ఇయర్స్ నౌ. రష్యాకి ఉక్రెయిన్కి వార్ అవుతున్నప్పటి నుండి ఇయర్స్ నుంచి దాని మీద న్యూస్ వస్తూనే ఉంది. కాబట్టి రష్యాకి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు తెలియాలి, రైట్. చైనా మనకి అగ్రెసివ్గా మారుతోంది. చైనా మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే బెటర్ అవుతుంది మన బార్డర్లో సిచ్యువేషన్, ఇలాంటి న్యూస్ కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా చైనాకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, తను ఎవరెవరితో బిజినెస్లో టైఅప్ అయి ఉంది, చైనాని సపోర్ట్ చేసే కంట్రీస్ ఏంటి, అపోజ్ చేసే కంట్రీస్ ఏంటి, ఇండియాకి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏంటి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. తర్వాత మన ఆర్మీ వాళ్ళు ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటారు, వీటిపైన కూడా ఒక చిన్న నాలెడ్జ్ ఉండాలి. తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి రిలేటెడ్ డ్యూటీస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చదవండి. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు డీటెయిల్గా కూర్చొని వాటిపైన నోట్స్ మేక్ చేసుకోండి. అన్నిటిపైన మన ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ బుక్లో ఆల్రెడీ డీటెయిల్గా ఉంది, కాబట్టి అదంతా కూడా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి యూనియన్ లిస్ట్ ఏంటి, స్టేట్ లిస్ట్ ఏంటి, కాంకరెంట్ లిస్ట్ ఏంటి, అంటే ఆర్టికల్ 246 ఏదైతే ఉందో అదంతా కూడా డీటెయిల్డ్గా ఒకసారి చూడండి. 7 షెడ్యూల్ అనమాట. తర్వాత ఈ కొన్ని ఉన్నాయి కదా, పార్ట్ 9A, పార్ట్ 18, పార్ట్ 20, వీటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. తర్వాత నార్మల్గా ఈ పార్టీ అండ్ ఇట్స్ లీడర్స్ ఇది అంత కామన్ క్వశ్చన్ కాదు, ఎప్పుడో ఒకసారి అడుగుతారు యూపీఎస్సీ వాళ్ళు, సో ఎక్కువ టైం వీటిపైన వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ 8th షెడ్యూల్ ఈ అమెండ్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో దాని మీద కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి అన్నమాట. ఆర్టికల్ 368 ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్డ్గా 368 కింద ఎన్ని అమెండ్మెంట్స్ చేయొచ్చు, చేస్తున్న అమెండ్మెంట్స్ యాక్చువల్గా అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయగలగాలి అంటే ఎలాంటి మెజారిటీ కావాలి, దీని గురించి డీటెయిల్డ్గా చదువుకోండి. ఓకే, ఈ డిలిమిటేషన్ కమిషన్ ఇది ఓన్లీ ఇవి 4 టైమ్స్ అయ్యింది ఇప్పటి వరకు. డిలిమిటేషన్ అంటే ఏంటి ఇదంతా మనం చూసాం కాబట్టి దిస్ ఇస్ డన్, రైట్. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతిరోజు చదవండి, కొంచెం సేపు చదవండి, కన్సిస్టెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే.
ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తామో చెయ్యమో అది సెకండరీ విషయం. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటే మీరు ఒక బెటర్ పర్సన్గా మారుతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ అ గుడ్ డే.